వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. అంత పెద్ద స్కూలు, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, అమ్మొచ్చి సూట్ కేసు నిండా డబ్బులు, తీరా చూస్తే 1300కు జాయిన్ అయ్యి అప్పటికి తెచ్చిన డబ్బులు చాలా అయిపోయినాయి. చాలా అయిపోవడం అంటే నేను విన్నాను, మీరు తెచ్చిన సూట్ కేసు అప్పుడున్న కొంతమంది డైరెక్టర్స్, కొత్తగా వచ్చే అప్కమింగ్ హీరోస్ మోసం చేసి సూట్ కేసు మింగేశారు అని చెప్పేసి నేను విన్నాను. అస్సలు సమస్య లేదు, ఒక్క రూపాయి కూడా నేను అలా ఎక్కడ ఎవ్వరికి అవకాశాల కోసం డబ్బు పెట్టండి, అప్పుడు ఎక్కువ ఉండేది అవకాశం. కావాలంటే డబ్బు ఇవ్వాలి మనం. అవునవును, ఇప్పుడు డబ్బు తీసుకుంటున్నాం, కానీ మీ టైంలో అంతా డబ్బు ఇవ్వాలి, ఎదురు ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఉంది అనుకోండి, ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది అది. కానీ అది ఎప్పుడు ఉంటది ఇండస్ట్రీలో, ఎందుకంటే ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో ఇది ఓషన్, ఇది దీంట్లో ఒక లిమిటేషన్ లేకుండా వస్తుంటారు కాబట్టి మోసపోయేవాళ్ళు మోసం చేస్తుంటారు, మోసపోయేవాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు, వీళ్ళ తప్పు కాదు. బట్ నేను ఎక్కడ 1 రూపీ కూడా, ఈవెన్ సింగిల్ రూపీ కూడా నేను ఎవరి దగ్గర మోసపోలేదు, ఎవరికి ఇవ్వలేదు. మరి స్కూల్ మీద వచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చారు, మరి ఏం చేసేసారు ఇక్కడ హైదరాబాద్ లో? మరి నేను సినిమా ఏమైనా తెద్దాం అనుకున్నారా? లేదు, నేను తెచ్చింది పెద్ద అమౌంట్ కదా, అప్పుడు 10-12 లక్షలు తెచ్చాను. పెద్ద అమౌంట్ కదా అప్పుడు. అవును, అప్పుడు నేను ఈ మెయింటెనెన్స్ కి వాటికి అయిపోయి పోగా నేను వేరే సైట్లు తీసుకున్నాను. అప్పుడే ఇండస్ట్రీకి రాకముందే నేను ఒక సైట్ కొన్నాను, ఆ సైట్కి ఆ డబ్బులు పెట్టాను. తెలుసు, నాకు అర్థమైపోయింది ఇది ఇంకా నేను యాక్టర్ అవ్వటం అనేది ఇది ఇంపాసిబుల్. ఇది అయితే నేను అప్పటికి మ్యారీడ్, నేను ఎలాగో సిటీకి వచ్చాను కాబట్టి సిటీలో లైఫ్ లీడ్ చేయాలంటే మనకు ఓన్ హౌస్ ఉండటం కోసం ఏం చేయాలి అని అప్పుడే ఆలోచించి, అప్పుడే నేను కుకుట్పల్లి హౌసింగ్ బోర్డులో ఇప్పుడు ఫోరం మాల్ ఉన్న దాని బ్యాక్ సైడ్ నేను అప్పుడే సైట్ తీసుకున్నాను. ఓకే, సైట్ పెద్ద 5 ఫ్లోర్స్ ఇల్లు మీదేనా? 5 ఫ్లోర్స్ పెద్దది కాదు, కానీ హైదరాబాద్లో లావిష్గా లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంటల్లో ఫిక్స్ చేసుకున్నాం అది. ఓకే, సో అది నేను 2000లోనే 2000 కంటే ముందే అక్కడ సైట్ తీసుకోవటం, అలా డబ్బులు ఇదే చేశాను, ఇన్వెస్ట్ చేశాను తప్ప నన్ను ఎవరు మోసం చేయలేదు, నేను ఎక్కడ మోసపోలే. కానీ నాకు తెలిసి ఇది అంటే అలా డబ్బులు పెట్టి యాక్టర్ అవ్వాలనేది ఇంపాసిబుల్. ఇక్కడ మన వర్త్, మన ఆత్మవిశ్వాసంతో, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈ 3 వదిలేస్తే యాక్టర్ అయినా కోట్లు సంపాదించిన వేస్టే నా దృష్టిలో. అప్పటి నుంచి చదువుకున్నారు కాబట్టి మీరు ఇప్పటికి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా నువ్వు ఎన్ని 100 కోట్లు ఉన్నా కూడా వేస్టే. ఎందుకంటే డబ్బు మనల్ని కాపాడేంత వరకు ఉండాలి తప్ప మనం దాన్ని కాపాడేంత స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత టెన్షన్ లేదు. అవును, అది వేస్ట్. అది నాకు మొదటి నుంచి ఉంది కాబట్టి నేను ఎక్కడ ఎవరిని ఇలా బ్లేమ్ చేసే వాళ్ళ దగ్గరకు దరిదాపులకు కూడా వెళ్ళలేదు. అందుకని నాగిరెడ్డి గారికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటంలోనే ఆయనకి నచ్చి ఈ కుర్రోడు బాగానే ఉన్నాడు చూద్దామని చెప్పి పెట్టుకున్నాను. నన్ను పెట్టుకున్న తర్వాత నేను ఆ ల్యాబ్లో దాదాపు 2.5 years వర్క్ చేశాను. 2.5 yearsలో ల్యాబ్ చాలా డెవలప్ అయింది. 15-20 మంది స్టాఫ్ వచ్చారు దానికి. ల్యాబ్ ఇప్పటికీ రన్ అవుతుంది. అలా నేను చేస్తున్న ప్రాసెస్లో నేను ఒక ఆల్బమ్ తయారు చేసుకొని, నాకు ఉన్న వర్క్ ఎక్స్పీరియన్స్, ఈ మేనేజర్స్, స్టిల్ ఫోటోగ్రాఫర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ నాకు పరిచయం. అప్పుడు నన్ను ల్యాబ్ రమేష్ అనేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన ల్యాబ్ హెవీగా సక్సెస్ అయ్యి 2 బ్రాంచీలు అయినాయి. ఆదిత్య మైత్రివనంలో ఆదిత్య కాంప్లెక్స్లో ఒక బ్రాంచ్ పెట్టాం. అప్పుడు టోటల్గా 2కి నేనే ఇన్ఛార్జ్. ఓకే, సో ఆ డెవలప్ అయిన ప్రాసెస్లో నా ఎయిమ్ ఇది కాబట్టి నాకు ఒకసారి సీతారాముల కళ్యాణం చూత్తమరారని అనే సినిమా నేనే ప్రాసెసింగ్ ప్రింటింగ్ మా ల్యాబ్లో జరిగినప్పుడు వైవిఎస్ చౌదరి గారు ల్యాబ్కి వచ్చారు. వైవిఎస్ చౌదరి దగ్గర రాజా అని ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉంటారు. ఆయన నాకు అప్పుడు బాగా క్లోజ్, అందరూ క్లోజు, ఆయన ఎక్కువ క్లోజ్ అనమాట. సో ఆయన పట్టుకొని వైవిఎస్ చౌదరి గారికి పరిచయం చేయించిన తర్వాత ఆయన అప్పుడు 2వ సినిమాకి ప్లాన్ చేస్తున్నాడు, సీతారామరాజు. ఓకే, 98 సెప్టెంబర్ 13వ తేదీ స్టార్ట్ అయింది. ఆ సినిమాలో నాగార్జున హరికృష్ణ గారి ఇంట్లో ఒక 5-6 మంది కుర్రోళ్ళు ఉంటారు. దాంట్లో ఇతను ఎక్స్పీరియన్స్ బాగా టెస్ట్ చేశారు నన్ను. ఒక వీడియో పెట్టి వీడియో షూట్ చేసి ఇవ్వచ్చు మనం అని చెప్పి కన్ఫామ్ చేసి, ఒక 40 days ఉంటుంది నీకు మొత్తం సినిమాలో, మరి జాబ్ని ఏం చేస్తావంటే మళ్ళీ నాగిరెడ్డి గారి దగ్గర కూర్చొని, ఇది ఫుల్ స్వింగ్లో ఉంది ల్యాబ్, నేను మానేస్తున్నాను సార్ అని చెప్తే, ఎందుకు ఏంటంటే ఆయన దగ్గర మళ్ళీ క్లారిఫికేషన్ తీసుకొని ఇంట్లో కూడా చెప్పి నువ్వు డెసిషన్ తీసుకో. అప్పటికి ఎంత నా శాలరీ 25,000. 2.5 years నేను 25,000 వెహికల్, ఒక స్కూటర్, నాకు పెట్రోలు, హౌస్ రెంట్, ఇదంతా కంపెనీ బేర్ చేసే స్టేజ్కి వచ్చింది ల్యాబ్.
చాలా బాగా చూసేవాడు నన్ను ఆయన. ఉమ్, సో ఆ స్టేజ్లో వెళ్ళి మళ్ళా సార్ ఏంటి నాకు ఇట్లా అవకాశం వచ్చింది, నన్ను ఏం చేయమంటారు అంటే ఆయన చాలా జెన్యున్గా ఒకప్పుడు మొబిలింక్ అని ఒక పేజీ ఉండేది, సెల్ ఫోన్లు అప్పుడప్పుడే వస్తున్నాయి, సెల్ ఫోన్లు కొనే స్టేజ్ ఉందో లేదో తెలియకుండా సెల్ ఫోన్ కొని అంత ఇన్వెస్ట్ చేయడం కష్టం అని చెప్పి ఫస్ట్ నన్ను సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ నా 1998 సెప్టెంబర్ 13 షూట్కి వెళ్ళే ముందు రోజు మొబిలింగ్ పేజర్ కొనిచ్చి ఇది పెట్టుకొని ఇంట్లో ఎక్కడో ఫోన్ ఉంటే కాదు, సినిమా వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేస్తుంటారు, కమ్యూనికేషన్ ఉండాలని ఒక మొబిలింగ్ పేజర్ కొనిచ్చి 2500 పెట్టి నన్ను షూట్కి పంపించాడు ఆయన. ఇప్పటికి అదే బాండింగ్ ఉందా మీ ఇద్దరి మధ్య? సో మీరేమో కొంచెం ముందు అయ్యారు, ఆయన కొంచెం లేట్గా అయ్యారు, అంతకుమించి ఏం లేదు. ఆయన కొడితే ఆ మర్యాద రామన్న సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోయారు. అవును. ఆయన బ్యాకప్ వేరు. ఆయన కూడా ఇన్ ద సెన్స్ ఆయన కూడా ఫస్ట్ యాక్టర్ కావాలని వచ్చాడు. వచ్చి ప్రసాద్ ల్యాబ్లో అలా అంచెలంచెలుగా ఎదిగి ప్రసాద్ ల్యాబ్ జనరల్ మేనేజర్ వరకు జిఎం వరకు ఎదిగి ఆ తర్వాత ఆయన అంబిషన్ యాక్టర్ కావాలి, యాక్టర్ అయ్యాడు, తర్వాత రిటైర్డ్ అయ్యాడు. ఓకే. ఇప్పుడు ఆయన ల్యాబ్ ఉందా? లేదు, ఆయన రిటైర్డ్ అయిపోయాడు ల్యాబ్లో నుంచి. ఓకే. ల్యాబ్లో ఆయన జిఎంగా ఎంప్లాయ్ కదా ఆయన. ఓకే. ఆ సర్టన్ ఏజ్ అయిపోయిన తర్వాత రిటైర్డ్ అయిపోయాడు. ఇప్పుడు హ్యాపీగా ఆయన ఫిల్మ్స్ చేసుకుంటున్నాడు.